కాలభైరవుడు సంపూర్ణ కథ. ప్రారంభం. శివుడి కోపం నుండి పుట్టిన శక్తి. ప్రపంచ సృష్టిలో ఒక సమయంలో బ్రహ్మ మరియు విష్ణు ఎవరు గొప్పవారో అనే గర్వంతో వాదన మొదలుపెట్టారు. ఆ సమయంలో శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంగా, లింగోద్భవం, ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ తాను సృష్టికర్తనని గర్వంతో అబద్ధం చెప్పాడు. ఇది చూసిన శివుడు తీవ్రమైన కోపంతో తన కుంపటి నుండి ఒక భయంకరమైన రూపాన్ని సృష్టించాడు, అదే కాలభైరవుడు. బ్రహ్ముడి శిక్ష. పంచముఖం తల తీసిన ఘోర ఘట్టం. కాలభైరవుడు శివుని ఆజ్ఞతో బ్రహ్ముడి అహంకారాన్ని తుడిచివేయడానికి ముందుకు వెళ్ళాడు. బ్రహ్ముడికి 5 తలలు ఉండేవి. కాలభైరవుడు తన ఖడ్గంతో బ్రహ్ముడి 5వ తలను తెంచాడు. ఈ ఘట్టం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్య పాపం వచ్చింది. భిక్షాటన, పాప విమోచన కోసం యాత్ర. బ్రహ్మహత్య పాపం వల్ల కాలభైరవుడు భిక్షాటన జీవితం గడపాల్సి వచ్చింది. ఆయన చేతిలో బ్రహ్ముడి తల, కపాలం ఉంది. ప్రపంచమంతా తిరుగుతూ పాప విమోచనం కోసం యాచించాడు. ఎక్కడికెళ్ళినా ఆ కపాలం ఆయన చేతిలోనే ఉండేది. ఇది ఆయన పాపానికి గుర్తు. కాశీలో విమోచనం. చివరికి కాలభైరవుడు కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ చేరుకున్నప్పుడు బ్రహ్ముడి తల ఆయన చేతిలో నుండి వదిలిపోయింది. అక్కడే ఆయనకు బ్రహ్మహత్య పాపం నుంచి విమోచనం లభించింది. అప్పటి నుండి కాలభైరవుడు కాశీ నగరానికి రక్షకుడిగా నిలిచాడు. కాలభైరవుని వాహనం మరియు రూపం. వాహనం కుక్క, నమ్మకానికి ప్రతీక. ఆయుధాలు త్రిశూలం, ఖడ్గం. రూపం భయంకరమైనది, కానీ భక్తులకు రక్షకుడు. కాలభైరవుని మహిమ. కాలభైరవుడు కాలం, టైం పై అధికారం కలిగిన దేవుడు. ఆయనను పూజిస్తే భయాలు తొలగుతాయి, శత్రువులు దూరమవుతారు, కాలదోషాలు తగ్గుతాయి, న్యాయం జరుగుతుంది. భక్తి విశ్వాసం. కాలభైరవుడు శివుని అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకరు. ఆయన భయంకరంగా కనిపించిన నిజమైన భక్తులను కాపాడే దైవం. ప్రతి శనివారం, అష్టమి రోజున కాలభైరవుని పూజించడం శుభం.